కూడా చేస్తున్నాం. మీకు మీ కుటుంబానికి అంతా మంచిది కావాలని. ఓం ఆగిష్ేంద్రియే ప్రతిష్టతే. ఇది అతనికి నాకుండే విశ్వాసము. ఈరోజు ఉదయం నిజంగానే ఆ అమ్మవారు ప్రత్యక్షమైందనమాట. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ, మన గ్రామంలో అందరికీ, భక్తాదులకి అందరికీ ప్రాప్తి కావాలి. అలాగే ఇలాంటి అమ్మవారి సేవ చేసే భాగ్యం మీ కుమారుడే కదా, ఆయనకి సదాకాలంగా ఉండి ఆయన జీవితం కూడా బాగుండాలని ఈ గ్రామ పురోహితంగా నేను ఆయనకి ఆశీర్వాదం, ఒక సన్మానం. అందరూ క్లాప్స్ పడుతున్నా. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం వశం బహుకీర్తిలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. నిజంగానే లోపల ఒక భాగము, బయట ఒక భాగము. నాన్నగారి గురించి నిజంగానే చాలా సంతోషమైంది ఈరోజు. ఆయన పడిన కష్టము, ఆయన లోపల ఉండే ఒక శ్రద్ధ, భక్తి అందరికీ వచ్చేది, కొంతమందికి మాత్రమే. నా చిన్న ఒక కోరిక ఏమంటే, అమ్మవారిని ఇలాగే కాపాడుకోండి. ఆ అమ్మవారు మీ వంశం అంతా చల్లగా చూస్తున్నారు. దీని కింద నేను ఎక్కువ మీకు చెప్పలేను, అంత చెప్పేంత అధికారం కూడా నాకు లేదన్నమాట. అర్థమవుతుందా? ఇలా మంచిది. నిజంగా చాలా సంతోషం.